మనకి ఒక శబ్దం దృశ్యాన్ని డామినేట్ చేస్తుందని ఒక ఇది ఉంది మనకి ఎప్పుడు కూడా. సౌండ్ ఎప్పుడు విజువల్ కమ్మేస్తుంది అని చెప్పి ఒక ఇది ఉంది. అందుకే సౌండ్కి అనేది ఒక సృష్టిలో ఒక చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు ఒక 15 నిమిషాల పాటు ఇక్కడ శబ్దంతో పాటు దృశ్యం కూడా మన శ్రవణేంద్రియాల్ని 15 నిమిషాల పాటు స్తంభింపజేసాయంటే ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదొక అద్భుత దృశ్య కావ్యాన్ని ఈరోజు చూసే అదృష్టం కలిగింది. మిత్రులు ఆర్పి గారు ఏది చేసినా విభిన్నంగా చేయాలని ఎప్పుడు తను ఒక యుద్ధం చేస్తూ ఉంటాడు లైఫ్తో. తన ప్రతి ప్రయత్నం కూడా చాలా అందంగా హృద్యంగా మన గుండెలకు హత్తుకునేటట్టుగా చేయడంలో ఆయన ఎప్పుడు సిద్ధహస్తుడే. ఈ ప్రయోగం కూడా అద్భుతం అనే అన్నం, దీన్ని మహా అద్భుతం అని అంటాను. అంత గొప్పగా చేశారు ఈ దీన్ని. మనస్ఫూర్తిగా శ్రీకృష్ణుడి యొక్క ఆశీస్సులు మీకు ఉండాలని నేను భగవంతుడు కోరుకుంటున్నాను. చాలా అద్భుతంగా రాశారు సార్. అండ్ కృష్ణుడు చాలా అందగాడు, అంటే అందుకే అంత గొప్పగా మెయింటైన్ చేయగలిగాడు ఆయన. అన్ని లవ్ స్టోరీలు రన్ చేయగలిగాడు. అలాంటి కృష్ణుడికే తన రూపాన్ని చూసి అసూయ కలిగేలాగా ఈ కృష్ణుని రూపొందించాడు ఆయన, జానకిరామ్ గారు. ఇంత అందమైన కృష్ణుడు అయితే నేను ఎప్పుడు చూడలేదు, ఇంక చూడలేమో కూడా. అంత అద్భుతమైన కృష్ణుడు రూపొందించారు. ఆ శబ్దం దృశ్యం రెండు కూడా పోటీ పడి వాళ్ళ మన మనసులను చాలా ఆహ్లాదపరిచాయి. ఇది ఈ ప్రయోగం ఆయన ఆర్పి గారు ఇలా మాకు పంపిస్తుంటారు లింక్ ఛానల్గా, తను చేయబోయేది ఎప్పుడైనా. నిజంగా కొంచెం భయపడ్డాను నేను, ఈయన సాహసం చేస్తున్నారేమో అని చెప్పి. కానీ సాహసం చేయరా డింబకాని ఊరికాని అన్నట్టుగా సాహసం చేశారు ఆయన, సక్సెస్ అయ్యారు. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఒక అద్భుతాన్ని చూసాం. ఒక 15 నిమిషాల పాటు ఒక వేరే ప్రపంచానికి మేము వెళ్ళిపోయామనే ఫీలింగ్ మాకు. నిజంగా అద్భుతం ఆర్పి గారు, మీ జన్మ ధన్యం. అండ్ ఇవాళ మీ మాతృమూర్తులందరినీ పిలిచినందుకు నిజంగా చాలా వాళ్ళ ద్వారా లాంచ్ చేసినందుకు చాలా అద్భుతంగా అనిపించింది నాకు. అది చాలా మంచి ప్రయత్నంగా అనిపించింది. వాళ్ళందరూ కూడా ఇంకా గర్వంగా ఉంటారు మిమ్మల్ని చూసి. సో వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ మా ఆర్పి గారు మాది ఒకటేసారి మా సంగీత ప్రయాణం మొదలుపెట్టాం ఒకటే సినిమా ద్వారా, నీకోసం అనే సినిమా నుంచి. సో 25 ఏళ్ళ ట్రావెల్ మాది. నన్ను ఒక సింగర్గా ఇంట్రడ్యూస్ చేశారు ఆయన. సో 25 ఏళ్ళ నుంచి నిజంగా మా జర్నీ ఎంత అద్భుతంగా సాగుతుందంటే దానికి కారణం ఆయన. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ వండర్ఫుల్, ఇలాంటి ఒక అద్భుతమైన ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు నిజంగా ఈవెంట్ నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ మీకు. జన్మదిన శుభాకాంక్షలు. ఈ అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ నేను బిగినింగ్ స్టేజ్లో ఆర్పి గారు గీతా జయంతి పండగ రోజు చక్కగా సాంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాల్లో రికార్డింగ్ స్టూడియోకి వచ్చి చేయడం స్టార్ట్ చేశారు. అది నేను విట్నెస్ చేసినందుకు చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అయితే ఆ ప్రాజెక్ట్ బిగినింగ్ నుంచి కూడా రీసెర్చ్ స్టార్ట్ చేశారు. దీనికి ఎలాంటి బొమ్మలు ఉండాలి, ఎలా ప్రాజెక్ట్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ ఎలా అందించాలి అనే దాని మీద. సో ఆ స్టేజ్ నుంచి నేను చూడడం జరిగింది. తర్వాత జానకిరామ్ గారు అద్భుతంగా మిమ్మల్ని కనుక్కున్నారు ఆర్పి గారు, అదంతా నేను చూశాను. ఎంత అద్భుతంగా వస్తుందని అస్సలు ఊహించలేదు. సో ఇప్పుడు ఏంటంటే టెక్స్ట్ టు స్పీచ్ యుగం ఇది. తర్వాత యంగ్స్టర్స్ కానీ కిడ్స్కి కానీ భగవద్గీతని మనం ఇంట్రడ్యూస్ చేయాలన్నా అసలు సాధ్యం అవుతుందా అని ఆలోచించేటువంటి ప్రపంచంలో మనం ఉన్నాం, ఇప్పుడు టెక్ యుగంలో ఉన్నాం. సో అలాంటి రోజుల్లో ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ నిజంగా ఎంతో హెల్ప్ చేస్తుంది. ప్రతి ఫ్యామిలీలో కూడా భగవద్గీత వెళ్తుంది అని చాలా నమ్మకం వచ్చింది చూసిన తర్వాత. చాలా అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. అండ్ దివాకర్ గారు అద్భుతంగా చేశారండి. ఐఎమ్ సో బ్లెస్డ్ టు బీ ఏ పార్ట్ ఆఫ్, అంటే చూడడానికి కనీసం పార్ట్గా ఉన్నందుకు ఈరోజుకు చాలా ఆనందంగా అద్భుతంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆర్పి గారు, ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం అండి. వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. కొన్ని పనులు మనం ఇష్టంతో చేస్తాం, కొన్ని పనులు ప్రేమించి చేస్తాం. ఈ భగవద్గీత అనే ప్రక్రియ, ఇది చెయ్యాలి అనే ఆలోచన ఆర్పి మైండ్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను కొత్త ఆర్పిని చూశాను. భక్తి శ్రద్ధలతో చేసినటువంటి అద్భుతమైన దృశ్య కావ్యమే ఈ భగవద్గీత. అది మాత్రం నేను ప్రామిసింగ్గా చెప్పగలను. ఎంత గొప్పగా అంటే గతంలో నేను చూసిన ఆర్పి వేరు,
ఇది ప్రారంభించిన తర్వాత నేను చూసిన ఆర్పి వేరు. అంత అద్భుతమైన ప్రయత్నానికి శ్రీకారం చుట్టినప్పుడు ఫస్ట్ డేనే చెప్పాను ఆర్పి ఇట్ విల్ క్రియేట్ సెన్సేషన్ అని. అండ్ దానికి ఆర్పి గారు వాయిస్ ఇవ్వటం, ఇంతమంది ఇవాళ వచ్చిన వాళ్ళందరూ కూడా చెప్తున్నారు మనకు బేసిక్గా టైం లేదు, దేనికి టైం లేదు, మన పనులకి మనకు టైం లేదు, నుంచోడానికి టైం లేదు, కూర్చోడానికి టైం లేదు, పడుకోవడానికి కూడా టైం లేదు. కానీ ఇలాంటి విషయాలకు మాత్రం టైం కేటాయించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి పాదాభివందనం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే పుట్టినరోజు నాడు అందరం అన్నదానాలు చేస్తాం, 10 మందికి ఏదైనా సహాయం చేస్తాం, ఉపయోగపడే పనులు చేస్తాం. ఆర్పి పట్నాయక్కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తన పుట్టినరోజు నాడు తను చేసిన ఈ గొప్ప కార్యం చరిత్రాత్మకం అవుతుంది, చరిత్రలో నిలిచిపోతుందని తెలియజేస్తూ, చాలా చిన్నోడిని, భగవద్గీత గురించి మాట్లాడేంత గొప్ప శక్తివంతుడిని కాదు, కానీ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా